ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చూపించేదే మాయాజాలం చేసి చూపించేవాడే ఇంద్రజాలికుడు. కానీ ఇక్కడ మాయ చేసేది మనిషి కాదు, ఒక ద్వీపకల్పం. షాకింగ్ గా ఉంది కదా. శాండీ ఐలాండ్. మీలో ఎంతమంది ఈ నేమ్ విన్నారో కామెంట్ చేయండి. ఎన్నో ఇయర్స్ నుంచి సైంటిస్టులను, ఎక్స్ప్లోరర్స్ ని, ఈవెన్ శాటిలైట్ ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్న ఐలాండ్ ఇది. ఎర్లీ 1900 లో ఒక ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ ఈ ఐలాండ్ ని ఫస్ట్ మ్యాప్ లో మార్క్ చేశాడు. తర్వాత ఆస్ట్రేలియన్ మ్యాప్ లో కూడా యాడ్ చేశారు. గూగుల్ ఎర్త్ లో చూసినా, శాటిలైట్ లో ట్రాక్ చేసినా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎవరు ఈ ఐలాండ్ ని విజిట్ చేయలేకపోయారు. 2012 లో ఒక ఆస్ట్రేలియన్ రీసెర్చ్ టీమ్ ఈ మిస్టరీని సాల్వ్ చేయాలని శాండీ ఐలాండ్ లొకేషన్ కి వెళ్ళడానికి ట్రై చేశారు. శాటిలైట్ లో ఐలాండ్ కనిపించింది, మ్యాప్స్ లో లొకేషన్ కన్ఫర్మ్ చేశారు. బట్ వన్ దే రీచ్డ్ దేర్ ఇట్ వాస్ జస్ట్ ఓపెన్ ఓషన్. సైంటిస్టులు కన్ఫ్యూజ్ అయ్యారు, గవర్నమెంట్ షాక్ అయింది. ఈ ఐలాండ్ గురించి క్లారిటీ ఇవ్వలేక చివరికి మ్యాప్ నుండి రిమూవ్ చేశారు. కానీ ఈ క్రేజీ ఐలాండ్ మిస్టరీ వెనకాల 3 థియరీస్ కూడా ఉన్నాయి. వోల్కానిక్ రాక్ థియరీ, ఓషన్ లో ఫ్లోటింగ్ రాక్స్ మిస్టరీ ఇది. కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఇది రియల్ ల్యాండ్ మాస్ కాదు, ఇల్యూషన్ మాత్రమే. ఇది వోల్కానిక్ ఎరప్షన్ వల్ల ఫ్లాట్ అయ్యి హ్యూమిస్ రాక్స్ వల్ల క్రియేట్ అయిన ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. సెకండ్ వన్ శాటిలైట్ ఎర్రర్ థియరీ. కొన్ని రీసెర్చెస్ ప్రకారం శాండీ ఐలాండ్ అనేది రియల్ గా లేదు. ఇది ఓల్డ్ శాటిలైట్ డేటా అండ్ నావిగేషన్ మిస్టేక్స్ వల్ల మ్యాప్ లో రాంగ్ గా మార్క్ అయ్యిందని అంటున్నారు. థర్డ్ వన్ సీక్రెట్ మిలిటరీ బేస్. మ్యాప్స్ లో శాటిలైట్ లో కనిపించినా కూడా గవర్నమెంట్ సీక్రెట్ ఆర్మీ బేస్ ని, సీక్రెట్ మిషన్ ని రన్ చేయడానికి మనకు ఫేక్ లొకేషన్ ట్రిగ్గర్ అయ్యేలా చేస్తుందా, లేదా కొన్ని థియరీస్ ప్రకారం ఇక్కడ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 2012 తర్వాత శాండీ ఐలాండ్ ని మ్యాప్ నుంచి రిమూవ్ చేశారు. కానీ సైంటిస్టులకి ఈ థియరీస్ నుండి ఇప్పటికీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇంకా రాలేదు. ఈ ఐలాండ్ మిస్టరీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ లో షేర్ చేయండి.